4 మాసాలు 19 వారాలు కాపాడి 137వ దినం ఉదయకాలం మధ్యాహ్నం మాకు సజీవులుగా వచ్చారు. మరణమైన వారికి నేను గురించిన జ్ఞాపకం లేదు. పాతాళంలో నీకు ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు అని భక్తులు 6వ కీర్తన 5వ వచనంలో 30వ కీర్తనలో నా ప్రాణం కోతిలోకి దిగేయడం లాభమేంటి, మన్ను నిన్ను స్తుతిస్తుందా అని భక్తులు ప్రార్థిస్తున్నారు. నిజమే, ఈ దినము మేము నిద్రపోయిన బిడ్డ సైతం ఒక నిమిషం నేను ఎడబాయక మాట్లాడ కనుపాపని కాపాడి ఈ నూతన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీ మందిరమునందు నివసించేవారు ధన్యుడు అనగా సంతోషంగా ఉండేవారు. యెహోవా తమ దేవుడుగా మలచనులు ధన్యులు అన్నారు అనగా సంతోషంగా. ఈ ఉదయకాలం మాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి, శుభప్రదమైన నిరీక్షణ బట్టి మదనములు చెల్లిస్తూ ఈ మనములు, ఈ స్తుతి ఆనందం మా రక్షకుడు మా ప్రియుడు త్వరగా రానైన క్రీస్తు యేసు వారి సర్వశక్తి గల నామములో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ సిట్. You are welcome to this Lord's Telugu Baptist Church service. ఉదయకాల ఆరాధన గురించి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. గ్రేట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు వారి దివ్య శుభ శక్తి గల నామములో మీ అందరికి శుభములు సమాధానం కలుగును గాక. ప్రభుత్వ మీకు ప్రియులారా, మీ అందరి క్షేమాన్ని తలస్తూ మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. దేవుడు అందరినీ 136 దినములు 19 వారాలు 4 మాసాలు కాపాడి 137వ దినంలో మనందరినీ సజీవులుగా వచ్చాడు. దాన్ని బట్టి బిగ్గరగా చెప్పండి, ప్రభువుని స్తుతిద్దాం. బిగ్గరగా ఈ దినము మా వైవాహిక జీవితంలో 33 సంవత్సరాలు దేవుడు తోడుగా ఉన్నాడు. గాడ్ ఈజ్ వెరీ ఫెయిత్ఫుల్ ఇన్ అవర్ లైఫ్స్. మొట్టమొదటిగా నేను ఒక్కనే నాకు మీ అందరికీ చెప్పేది ఒకటి, ట్రాన్స్ఫర్మేషన్ అయినటువంటి వాళ్లకు ప్రభు తప్ప ఏది కనిపించదు. వివాహమైంది, యవనస్తునిగా ఉన్నాను, చాలా బహు కోపిస్తుంది. ఆ కోపాన్ని బట్టి నా భార్య బహుశా తను అనుకోని ఉండవచ్చు, తప్పకుండా నా భర్తకు డివోర్స్ ఇవ్వాలి ఖచ్చితంగా. కానీ వివాహమైన కొంతకాలానికి ప్రభువును తెలుసుకొని రక్షించబడి నా జీవితం పూర్తిగా మారిపోవడాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. 98వ సంవత్సరంలో రక్షించబడడం, 99లో నాకు ఒకటే గుర్తొస్తుంది. ప్రభు అన్నాడు మత్తయి సువార్త 10లో, లూకా 14లో, కుమారుని కానీ కుమార్తెని కానీ తల్లిని కానీ నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు. లూకా సువార్త 14వ అధ్యాయంలో ప్రభు అన్నాడు ఎవరైనా నన్ను వెంబడించాలని అనుకుంటే ఒకే ఒకటి, మీరందరినీ కూడా విడిచిపెట్టాలి. బాబు 6 సంవత్సరాలు, పాప 6 నెలలు. When I was leaving for Bible college, my wife was conceived. She was crying, "Oh my dear husband," always I do remember. Bus stand lo she was crying like anything. I do not know what to do. But నా కలిగినటువంటి సంతోషం ఆ రోజు నాకు ఒకే ఒకటి ఏంటంటే, ఆ రోజు ఒకవేళ నేను ఆ లాంగ్ స్టెప్, ఆ పెద్ద జంప్ చేయకపోతే ఈరోజు ఈ పరిచర్యలో ఉండేవాడిని కానే కాదు, మిమ్మల్ని చూసేవాడిని కాదు, పరిచర్య నాకు దొరికేది కాదు. బిగ్గరగా చెప్పండి ప్రభు. నేను ఆ బంధువులను ఒక 10 మందిని పోగొట్టుకోవచ్చు, కానీ ఇక్కడ నాకు ఎంతమంది ఆత్మీయులు ఉన్నారన్నటువంటి గొప్ప సంతోషం. మరలా బిగ్గరగా చెప్పండి ప్రభు. 99వ సంవత్సరంలో ఒంటరిగా వెళ్తూ ఉన్నాను. ఎప్పుడు నాకు బైబిలే గుర్తొస్తుంది, యాకోబు లాగా. అప్పుడు అక్కడ రాత్రి పగళ్ళు ప్రేయర్ చేశాను, ప్రభా నాకు ఏది వద్దు కానీ నా భార్య రక్షించబడాలి. ప్రతి బుధవారం ప్రేయర్ డే ఉండేది. అక్కడ ఆ ప్రేయర్ డేలో అనేక మంది ప్రార్థించేవారు. అప్పుడు 2000 సంవత్సరంలో మరలా తను వాక్యం చెప్పినప్పుడు, విగ్రహాల గురించి చెప్పినప్పుడు, బైబిల్ అంతట్లో
15వ కీర్తన 4-8, 97 చెక్కిన విగ్రహాలను బట్టి అతిశయపడ వారందరూ సిగ్గుపడుతూ, యెషయా 2 చివరి దాన్ని మార్క్స్ వార్త 10:28-30 నా నిమిత్తము సువార్త నిమిత్తం ఇంటినైనను భూములైనను అన్నదమ్ములైనను అక్కజనులైనను ఎవరినైనా విడిచిపెట్టి ఇహమందు హింసలతో పాటు 100 పరలోకంలో ఫలమని చెప్పాడు. మత్తయి వార్త 19:26, మార్క్స్ వార్త 10:20-30 ఆ విషయం రాయబడింది. సో తను కూడా నన్ను వెంబడించాలని, ప్రభువును విశ్వసించాలని అనుకున్నప్పుడు వారి అక్కలు, వారి బావ వారు అన్నారు, if we had known that you would accept Jesus as your personal savior, that we would have given some poison అన్నారు. యేసు ప్రభువుని విశ్వసిస్తామని మాకు తెలిస్తే మేము ముందే ఎంత విషయం ఇచ్చేవాళ్ళం అన్నారు. We both cried and followed Jesus. We took our children to Bible college. అప్పుడు 2000 ప్రభువును వెంబడించాము. మరి నాకు ఒకటే గుర్తొస్తుంది ఈరోజు. ఆ రోజు అబ్రహాంతో పాటు సేరా అంటే సారా ఎలా వచ్చిందో భాస్కర్ గారు కూడా నాతో కూడా 33 సంవత్సరాలు ప్రయాణం చేసి బిగ్గరగా చెప్పండి బిగ్గరగా. మనందరికీ తెలిసి ఇప్పుడు తనకు అక్కడ చాలా కంఫర్ట్, వాళ్ళ ఫ్యామిలీ, తల్లిదండ్రి, మంచి ఇల్లు, ల్యాండ్ అన్నీ కూడా. బట్ అంటే తను రాకపోతే ఎలా ఉండేదో నాకు తెలియదు. నాతో పాటు ఐ డు నాట్ నో ఎగ్జాక్ట్లీ ఏం జరిగేది కూడా నాకు తెలియదు. సో అది మాకు మేము అలా ప్రభు కొరకు వచ్చేసామండి. గత దినాల్లో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక చాలా ఆసక్తిగా ఉన్నది. ఏంటంటే గాడ్స్ రైచియస్నెస్, దేవుని నీతి. మానవులందరూ కూడా దారి తప్పిపోయారు. దేవుని నీతిని when you go to your home, you can open the letter part to the Romans, you can love it like anything. ఎందుకంటే మార్టిన్ లూథర్ అన్నాడట, దీన్ని నేను వివాహం చేసుకున్నాను అన్నాడట. ఎందుకంటే మీకు ఒక్క లేఖన భాగం చూపిస్తాను చూడండి. 5వ అధ్యాయం 1వ వచనంలో 5:1 చూడండి. అక్కడ విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాం. అంటే ఫుట్నోట్స్ లో కలిగి ఉన్నామని పాఠాంతరం చూశారు. Therefore we have been justified by faith అనే మాట ఆంగ్లంలో రాయబడింది. ఎందుకంటే దైవవాక్యం తెలియజేసిన అదే రోమీయులకు రాసిన పత్రిక 5:10 ఏమని రాయబడింది చూడండి ఒకసారి. 5:10 మనం ఎలా ఉన్నామట? శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత నిశ్చయంగా బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును కనపరచు. Paul was never been in Rome. ఎప్పుడు ఆయన పాపం I wanted to come to you, I am longing అని ఆంగ్లంలో రాయబడింది. అంటే నాకు మిమ్మల్ని చూడాలనే ఆశ ఉన్నది, మీలో ఏదైనా ఒక ఫలం కావాలనే ఆశ ఉన్నది. ఆ ఫలం, ద ఫ్రూట్ దట్ ఐ వాంట్. కానీ పాపం చాలాసార్లు ప్రయత్నం చేశారు. బట్ he could not succeed. ఆయన రాలేకపోయాడు. మొదటి అధ్యాయంలో మనం కొన్ని చూసాము. ఏంటంటే సర్వెంట్ అనే మాటను మనం చూసాము, డౌలోస్ అని ఆ గ్రీక్ భాషలో. తర్వాత he was set apart for the gospel of Jesus Christ అనే మాట కూడా మనం చూసాము. కేవలం సువార్త కొరకు మాత్రమే ఆయన ప్రత్యేకించబడ్డాడు. ఇర్మియా 1:4-5 ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 1:10 తల్లి గర్భమున పడకముందే దేవుని కుమారుని ప్రకటించాలి జనాల్లో, ఆయన దేవుడు నాకు ఇచ్చాడని చెప్పాడు. చూడండి ఒకసారి జాయిన్ అపాయింట్మెంట్స్ విత్ మీ టు ది లెటర్ ఆఫ్ పాల్ టు రోమన్స్ చాప్టర్ 1. మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తాం. మొదటి వచనం చూడండి. ఇక్కడ యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా పిలువబడ్డవాడును దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండటము పిలువబడ్డ వారందరికీ శుభమని చెప్పి రాయన చాలు. ఒకసారి మనం అంటే ఆలోచన చేద్దాం. పౌలు ఐడెంటిటీ, హూ యామ్ ఐ, నేను ఎవరిని?
నన్ను ఎవరు గుర్తుపడతారు అంటే దట్ వాస్ an identity. I am an apostle. Did I not see our Lord Jesus? నేను ప్రభువును చూడలేదా అని అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో కూడా చెప్తారు అన్నమాట. ఇంకా చాలా చోట్ల చెప్తూ ఉంటాడు. అయితే మీకు ఆ ఒక విషయం నేను తెలియజేస్తాను. We are separated from the world. Paul was separated. సువార్త కొరకు పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, సెట్ అపార్ట్ ఫర్ మీ, నా కొరకు మీరు ప్రత్యేకించండి. 16వ అధ్యాయం 6-7 వచనాల్లో ఆ విషయం రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరిచి సెట్ అపార్ట్ ఫర్ మీ అనే మాట అపోస్తలుల కార్యము 13వ అధ్యాయంలో ఒకసారి చూడండి. ఇంత ముందు కూడా మీకు చూపించాను. 13వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు వారిని చూడండి, అక్కడ 2వ వచనంలో చూడండి, వారు ప్రభువు 13:2 ప్రభువును సేవించు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ ఏమని చెప్పాడు, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని యు సెట్ అపార్ట్ ఫర్ మీ. నేను ఒకటి చెప్తాను ఏంటంటే, నాకు ఒకటే గుర్తొచ్చింది. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఎంతకాలం ఉన్నారు? 430 years they lived there. అయినప్పటికీ కూడా వారు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వారు ఎప్పుడు కూడా ఐగుప్తీయులతో కలవలేదు. మీకు ఒక లేఖన భాగం చూపించాలని నాకు చాలా ఆసక్తిగా ఉన్నది. Turn your Bibles with me to the book of Exodus chapter 10. Book of Exodus chapter 10. Chapter 11. నిర్గమకాండం 11వ అధ్యాయము 7వ వచనము మనమందరం కలిసి చదువుకుందాం. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుష్యుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలీయుల్లో ఎవరి మీదైనా ఒక కుక్క నాలుగ వారు ప్రత్యేకమైనటువంటి వారు. అదేంటో కానీ నా కారు ఎర్రగా ఉంది కాబట్టి రాత్రిపూట రోడ్లో వెహికల్ పోతుంటే ఆ రెడ్ కలర్ చూసి ఆ కుక్కలు ఎండబడతా ఉంటాయి. మరి ఈ మధ్యలో చాలా మంది ఇంటి ముందు ఏం చేస్తున్నారంటే వాటర్ బాటిల్స్లలో ఏంటో మరి రెడ్ కలర్ వేసి అదో ఇంటి ముందు దే ఆర్ హ్యాంగింగ్. బహుశా కుక్కర్ చూసి భయపడతాయని మనకు తెలియదు. అంటే దే ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద ఈజిప్షియన్స్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఇంకా చాలా ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు కూడా అదే విషయము మనకు తెలియజేస్తున్నాడు. తర్వాత ఈ వారం మనము మరికొన్ని విషయాలను, కొత్త విషయాలు మనం వేగంగా నేర్చుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడి వాడైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, బిలౌడ్ అనే మాట ఆంగ్లంలో రాయబడే దేవుడు ప్రేమించినటువంటి వారందరికీ, అక్కడటువంటి వారందరికీ పరిశుద్ధులు అనేది ఇంకొక టాపిక్. దీని తర్వాత the Bible tells not only who have accepted Jesus in Rome, but also John chapter 3 verse 16 tells us, for God so loved the world that he gave his only begotten son, whoever believes in him shall not perish but may have an eternal life. రోమాలో ఉన్నటువంటి ప్రియులందరికీ అనగా దేవుడు ప్రేమించినటువంటి వారందరికీ, దేవుడు వారిని మాత్రమే కాదు, దేవుడు సర్వ లోకాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనను ప్రేమించిన వరకు కూడా దైవ గ్రంథం తెలియజేస్తున్నది. హిబ్రూ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో we were hating each other. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, నేను మీకు ఒక కృతాన్ని ఇస్తున్నాను. ఏంటది? 33, 34, 35 వచనంలో you love yourself as I love you. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం you love one another. ఆయన వచ్చి ఈ లోకమంతా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఆయన తన కుమారుని లోకంలోకి పంపించి
మత్తయి సువార్త 5:45 ఆయన మంచి వారి మీద, చెడ్డ వారి మీద, నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద తన సూర్యుడు ఉదయింపజేస్తున్నాడు, తన వర్షమును కురిపింపజేస్తున్నాడు. And he loves everyone. Because of that it is written as beloved. మీరందరూ కూడా చెప్పండి, ఐ యామ్ బిలవ్డ్ ఆఫ్ గాడ్. నేను దేవుడికి ప్రియమైన వాడిని. చెప్పండి బిగ్గరగా. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. బిగ్గరగా. దేవుడు ప్రేమించినందుకే కదా మనకు ఈరోజు ఇక్కడ ఉన్నాము. మనమందరము ఇందాక స్టార్టింగ్లోనే చదివించాను, ఆయనకు శత్రువులమై ఉండగా ఆయన ప్రియ కుమారుని మరణం ద్వారా, the Bible tells us righteous shall live by faith. Habakkuk 2:4, Romans 1:17, Galatians 3:14 and Hebrews chapter 10:38. నీతిమంతుడు ఎలా అంట? విశ్వాస మూలముగా జీవించును. దాని కొరకు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. పౌలు ఎంతో ధర్మశాస్త్ర ప్రకారం జీవించాడు. జీవించి కూడా ఆయన అంటాడు, ఓ ఐ యామ్ రిచెడ్ అండ్ హూ విల్ రెస్క్యూ మీ ఫ్రమ్ దిస్ బాడీ ఆఫ్ డెత్ అంటున్నాడు. ఓ నేను ఎంత దౌర్భాగ్యుడనేటి మరణంలో నా శరీరంలో ఉన్నాను, ఎవరు విడిపిస్తారన్నాడు. హి లవ్డ్ ఎవ్రీవన్. ఆయన మనందరి కొరకు ఈ లోకానికి వచ్చి ప్రేమించి మనందరం ఒకరినొకరు ద్వేషించేవారు. భయంకరమైనటువంటి మూగ విగ్రహాలను ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తుకుంటూ ఉండేవారు. నేను కూడా భారతదేశం అంతా తీర్థయాత్రలు చేశాను in order to get peace in my heart. పౌలు అన్నాడు, రోమాల్లో ఉన్నటువంటి ప్రియులందరూ అంటే ఈరోజు లవ్ స్టార్లో నేను ప్రేమించే నా ప్రియబిడ్డలందరూ, భారతదేశంలో నేను ప్రేమించే భారతదేశస్తులు అని దేవుడు అంటున్నాడు. అక్కడ తర్వాత అనగా ఇక చాలా He loved everyone. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించి వారందరి కొరకు ఏం చేశాడు? తన ప్రాణం పెట్టాడు. తన ప్రాణం పెట్టి చనిపోయి సమాజపడి తిరిగి లేకపోవడం. అది ఎట్లనగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఎలా తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు చూడండి ఒకసారి. ప్రభు ఎలా ప్రేమిస్తున్నాడు. 5:8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎలా? మనింకను సిన్నర్స్ అనే మాట, మనింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు, మనము మన అపరాధముల చేత, దోషముల చేత మనం చచ్చిన వారమై ఉండగా క్రీస్తు కూడా ఆయన మన బ్రతికించను అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:12 పౌలు తెలియజేస్తున్నాడు. ప్రభు అన్నాడు, ఇఫ్ యు లవ్ మీ యు విల్ కీప్ మై కమాండ్మెంట్. నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞ మీరు గైకొంటారు. నాకు ఈరోజు ఉదయం ఒకటే గుర్తొస్తుంది. పునరుత్థానుడైన తర్వాత ప్రభు పేతురుతో, పీటర్ డు యు లవ్ మీ? టుడే గాడ్ ఈస్ ఆస్కింగ్ యు. డియర్ బ్రదర్ మూర్తి, డు యు లవ్ మీ? డియర్ సిస్టర్స్, డు యు లవ్ మీ? గాడ్ ఈస్ ఆస్కింగ్. Peter was hesitated. Lord, you know that I love you. Jesus said, if you love me, you tend my sheep. If you love me, you keep my sheep. నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను కాయము, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుము. బిగ్గరగా చెప్పండి కూడా ప్రభు. If you love me, you will keep my commandment. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించండి. ఒకవేళ ఒకడు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞ గైకొనును. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు చెప్పినటువంటి ఆ మాట మనం చూసాం ఒకసారి. జాన్ చాప్టర్ 14:15, 23, 24. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును. మీ యందు ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన ఒకవేళ కావదను కర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. 23వ వచనంలో యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. మేము వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నన్ను ప్రేమింపని వాడు నా మాటలు. If you don't love, you don't read the word of God, you don't come to church, you don't pray, you don't have any fellowship, నీకు ఎటువంటి సహవాసం లేదు. గ్రీక్ లో కొయినోనియా అనే మాట వాడబడింది.
కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రికలో భక్తుడు పౌలు చాలా చక్కగా చెప్తాడు. ఏమంటే ఎందుకు పిలిచాడంటే ఆయన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు కూడా సహవాసం చేయడానికి మనం పిలిచాడట. ఈ ఉదయకాలం ప్రభు మనం ప్రేమించి చేసినటువంటి పని, యు ఆర్ మై బిలవ్డ్. మరి ఒక మాట మనం చూసాం, మనకు సమయం లేదు. తర్వాత పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా ఎవరట? పరిశుద్ధులుగా ఉండటకు. అసలు sinner became saint. Apostle Paul was the chief sinner. పౌలు ఏమంటాడండి? What did he say? I am the chief sinner among all the sinners. నేను పాపులందరిలో. ఇప్పుడు ఏమంటున్నామండి? పాపి అయినా పౌలు అంటున్నావా? చెప్పండి మీరు, చెప్పాలి. సెయింట్ పాల్ చెప్పండి. మత్తయి పన్నులు వసూలు చేసే వ్యక్తి ఏమంటామన్నా బైబిల్ చదివేటప్పుడు? సెయింట్ మాథ్యూ అంట. బిగ్గరగా చెప్పండి, ప్రభు భయపరచు. God made the sinner a saint. Sinner is becoming a saint. మీరందరూ కూడా ఎవరో కాదు, రోమాలో ఉన్న పరిశుద్ధులు. అంటే మీరు మీ గుండెలను చేపెట్టి ఐ యామ్ ఎ సెయింట్ అని చెప్పండి. చెప్పండి, ఐ యామ్ ఎ సెయింట్, నేను పరిశుద్ధుని. పౌలు మాత్రమే కాదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే పౌలు అలా చెప్పగలిగాడు అంటే రహస్య కార్యములన్నీ కూడా నేను విడిచిపెడుతున్నానని. లోకానికి నేను లోకానికి we have been crucified. నేను లోకానికి నేను పూర్తిగా ఎడబాటు. చూడండి గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, if you want to be called as saint, 6వ అధ్యాయము గలాతీయులకు రాసిన పత్రిక 14వ వచనము, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువైన తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరమవును గాక. దాని వల్ల నాకు లోకములకు నేను నాకు సంబంధం. I've been crucified with Christ, no more Christ lives in me. మనం అంతా చేసుకుంటూ if you say that I'm a saint and people question you, because let us see first letter of Corinthians chapter 4 verse 4. కొరింథీయులకు రాసిన ఒక్క నిమిషం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, అయితే కుయుక్తిగా నడుచుకొనై దేవుని వాక్యమును వంచనగా బోధింపై సత్యమును ప్రత్యక్షపరచడం వల్ల ప్రతి మనుష్యుని మనస్సాక్షి యొక్క మౌనమేమే మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. సో అంటే క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ ట్రాన్స్పరెంట్ లైఫ్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ ఓపెన్ బుక్. సపోజ్ చెప్తున్నా, మీకు నా గురించే చెప్పుకుంటా. పాస్టర్ గారు చాలా చక్కగా చెప్తాడు. ట్రంక్ రోడ్లో చూస్తే సిగరెట్ అంతా కనిపించారు. పాస్టర్ గారైనా ఇంకెవరైనా? పాస్టర్ గారు చక్కగా వాక్యం చెప్తాడు. మొన్న భారత్ రెస్టారెంట్లో కనిపించాడు, థియేటర్లో కనిపించాడు. ఓ వాట్ ఇస్ సాడ్. నేనే అనుకుంటున్నాను, మీలో ఎవరైనా అంటే ఒకవేళ మీకు బాధ కలుగుతుంది. ఎప్పుడో ఆ సినిమాలన్నీ కూడా విడిచిపెట్టాడు. దాదాపుగా 27 years క్రితం కుటుంబంతో కూడా సినిమాకి వెళ్ళేవాళ్ళు, పిల్లలు తీసుకుని. దట్ వాజ్ వన్స్. దాని తర్వాత సినిమా థియేటర్ అంటే తెలియదు. కానీ ఇక్కడ చూస్తే సినిమా థియేటర్ల దగ్గర సినిమా యాక్టర్ల కొరకు చనిపోయే క్రైస్తవులు, మందిరానికి రానటువంటి క్రైస్తవులు, అక్కడ క్రిస్టియన్ పేర్లు డేవిడ్ అని, జాన్ అని, పీటర్ అని, పాల్ అని. పౌలు అన్నాడు, బికాస్ ఆఫ్ యూ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బ్లాస్ఫెమింగ్ అమాంగ్ ద జెంటైల్స్ అన్నాడు. మిమ్మల్ని బట్టి కదా అరిజనుల వద్ద నా నామము. When God has called you to be a saint, be holy as I am holy.
Leviticus chapter 11 verse 45 and 46, first letter of Peter chapter 1 verse 18. నేను పరిశుద్ధులైన ప్రకారం మీరు అప్పుడే సెయింట్స్ అని మనం పిలువబడతాము. సెయింట్ మదర్ తెరిసా అంట, సెయింట్ లూక్ అంట. ఆయన స్వతహాగా వృత్తిరీత్యా వైద్యుడు ఆయన, కానీ ఆయన సెయింట్ లూక్ అంట. మార్క్, యేసు ప్రభు వెంబడి మార్క్ సువార్తలో వెళ్ళేవాడు. అక్కడ చూసి ప్రత్యక్షంగా వారేదో అన్నారని పై వస్త్రం లేకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ పై వస్త్రం తీసేసుకున్నాడు. ఆయన ఐ విట్నెస్ కాబట్టి హీ బికేమ్ సెయింట్ మార్క్. సెయింట్ మాథ్యూ, ఆయన పన్నులు వసూలు చేసేవాడు. ముక్కు పెట్టి సుక్కపు మెట్ట దగ్గర ఉన్నాడు. అక్కడ ప్రభు పిలిచిన మత్తయి సువార్త 9వ అధ్యాయం మొదటి వచనంలో. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ద బైబిల్ టెల్స్ us, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ ఆధిక్యతను పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆ లక్షణాలన్నీ కూడా మనకు తెలియజేస్తున్నాడు. Open your Bibles with me to the letter of Peter, first letter, chapter 2 verse 9. అయితే మీరు చీకట్లో నుండి ఆ ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మేము పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయండి. మీరు ఎలాంటి వారట? ఏర్పరచబడినటువంటి వంశమును, ఆ chosen race, రాజులైన యాజక సమూహమును, ఇంకెవరి పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన. నీవు దేవుని సొత్తు అయినప్పుడు అపవాదికి ఎలా నీవు దాసుడు అవుతావు? దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడ్డాయి. దేవుని పిల్లలు, అపవాది పిల్లలు. యోహాను రాసిన మొదటి పత్రికలో స్పష్టంగా రాయబడ్డాయి. ఒకే ఒకటి అనుకోవాలి, ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకోను. చెడు చేసేవాడు సాధారణ సంబంధి, గుర్తుపెట్టుకో అంటాడు యోహాను. ఈ మధ్యాహ్న కాలం ప్రభావితున్నాడు, నేను మేము పరిశుద్ధులుగా ఉండడానికి. ఇవన్నీ కూడా ఆన్లైన్లో డిగ్రీలు అమ్ముతూ ఉన్నారు. ఎవరంటే డాక్టరేట్ అంట. ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, అసలు గారు మీకు డాక్టరేట్ ఉందా అంటే వద్దు నాయన అని చెప్పారు. 5,000 ఇస్తే డాక్టరేట్ ఇస్తారు. ఏంటంటే ఆ డాక్టర్ స్పెల్లింగ్ కూడా రాదు, డాక్టర్ అని చెప్పుకుంటారు. ఎందుకు దండగా? ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో యాకోబు గారు చెప్తారు. మత్తయి సువార్త 23:12 ప్రభు అన్నాడు, he who humbles himself will be exalted, he who exalts will be humbled. బాప్తిజం ఇచ్చి యోహాను అన్నాడు, he must increase and I must decrease. John chapter 3 verse 30. యోహాను 3:30లో ఆయన హెచ్చవచ్చు, నేను పౌలు గారు అన్నారు కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15:9లో, I am least of the apostles, నేను అపోస్తలులందరిలో అల్పుడను అన్నాడు. ఈ ఉదయ కాలం ఒకసారి ఆ రోమీయులకు రాసిన పత్రికలోని ఆ వాక్యం చదివి మనం ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి, పౌలు అపోస్తలుడిగా ఉండడానికి పిలువబడ్డాడు. as Paul was called to be an apostle, మనమందరం కూడా పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. అక్కడ స్పష్టంగా రాయబడి దాన్ని కలపడానికి తీయడానికి ఏం లేదు. అనగా పరిశుద్ధులుగా ఉండడానికి ఒక్కసారి మనం ఒకసారి నాకు ఆలోచన వస్తుంది. ఏంటి అంటే పంది గుర్తు వస్తుంది. పందికి నీవు ఎంత పెట్టినా పోయి అక్కడ దాంట్లో మురికే కావాలి. కుక్కకు ఎంత పెట్టినా తిన్న తర్వాత ఏం చేస్తుందంట? ఒకటే అనుకోవాలి. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే నేను పందిని కుక్కని అనుకోవాలి. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడ్డాడు. పేతురు రాస్తాడు, ఏమంటాడు? కుక్క తన వాంతికి తిరిగినట్టు పరిశుద్ధులు ఎలా పాపులు అవుతారంటే పాపి పరిశుద్ధులు అవుతాడు, కానీ పరిశుద్ధుడు పాపి ఎలా అంటే అపవాదిని పట్టేస్తాడు. నీకు సహవాసము లేకపోతే, వాక్యం లేకపోతే, ప్రార్థన లేకపోతే, దేవుళ్ళు లేకపోతే, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పినట్టు ఒక ఇల్లు నుండగా ఊడ్చుకొని ఉంటుందట. అది అంతటా తిరిగి ఇది చాలా చక్కగా ఉందని మరలా వచ్చి ఏం చేస్తుందట? 12వ అధ్యాయం 43వ వచనం నుంచి ప్రభు అక్కడ రాశాడు. అక్కడ నీ
నివాసము చేస్తే, 7 దయ్యాలు మరలా వచ్చి అక్కడ నివాసం చేస్తే అతని స్థితి ఎలా ఉంటుందంటే, ఒక్కసారి ఆ మాట చదివి అనుభవించుకుందాం. 12వ అధ్యాయంలో ప్రభు అతని స్థితి గురించి చెప్పాడు. ఒకసారి చూడండి, అక్కడ కడపడి స్థితి ఎలా ఉంటుందట, చాలా ఘోరంగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అది 12:12 నుంచి రాయబడింది దాకా చెప్పినట్టు. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే, ఒక్కరోజు బైబిల్ చదవకపోతే, ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే, ఒక్క వారం మందిరానికి రాకపోతే ఇంకా అవ్వాలి అంటాడు. హ్యావ్ యూ రెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యెస్టర్డే? యూ డిడ్ నాట్ రీడ్. వై యూ వాంట్ టు రీడ్ టుడే? నిన్న నీ వాక్యం చదవలేదు, ప్రార్థించాలి. ఈరోజు ఎందుకు చదవాలనుకుంటున్నా? ఆయన ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి ఆ సెల్ ఫోన్తో ఈరోజు గంటలు గంటలు, దాంట్లో ఏముంటుందో నాకే తెలియదు. గంటలు గంటలు రోజు ఆహారం లేక, నీళ్ళు లేక, దోమలు కలుస్తున్నారు. ఎవరేమనుకున్నా పర్లేదు. ప్రభుత్వం మీకు ప్రియారా, చివరి ఒకటి చెప్తున్నాను. ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఫోన్ చూసుకుంటూ అక్కడ ఇక్కడ పోతూ ఉంటే ఒక్కసారి ఆలోచించేయండి. ప్రభు వచ్చినప్పుడు ప్రభా అంటే మనకు మరలా మతీశ్వార్త 25 వస్తుంది. అక్కడ వచ్చి తలుపు కొడితే ఆలస్యం అయిపోయింది కాబట్టి ఏమంటాడు, మీరెవరో నాకు. ఒక్కసారి తలుపు వచ్చుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగా దేవాలయం రోమాలో ఉన్నటువంటి వారికి, అనగా దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడి వారందరికీ కూడా ఉత్తరం రాస్తూ ఉన్నారు. అవునైనా మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతలు కండి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడుగా. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించిన, ప్రతి శ్రేష్టమైన ఏమి సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైన జ్యోతిమయుడు తల్లిదండ్రులు వచ్చును. ఈ దినము మాకు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, దేవునితో సమాధానపరిచిగా మేము కూర్చొని ఆరాధించే కృప ఇచ్చా ప్రభా. పాప శాపం నుంచి విడిపించా. మీకు వదనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.